తప్పకుండా కాపాడుతున్న దేవుడు కనుక నా జీవితకాలం అంతా నిన్ను స్తుతించిన రుణస్తున్న ప్రభా. ఈ రుణము తీర్చలేనిది కాబట్టి మీరు చేసిన మేలు ఉపకారాన్ని బట్టి ఏమిచ్చినా మీరు రుణం తీర్చుకోలేరు. విరిగి నలిగిన హృదయంతో కొద్ది స్తుతి ఆరాధన యేసు నామములో మీ పాదాలకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సమయంలో బల్ల దగ్గరికి వెళ్ళే ముందు దేవుని వాక్యాన్ని చదువుదాం. పరమగీతము 3వ అధ్యాయము 6 నుండి 10 వచనాల వరకు 4 వచనాలు ఉన్నాయి. బైబిల్ ఉన్న వారందరూ పాత నిబంధన పరమగీతము 3వ అధ్యాయం 6వ వచనం నుండి 10 వచనాల వరకు మనం చదువుదాం. ధూమ స్తంభము వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులమ్మ వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచూ వచ్చు ఇది ఏమి? రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రములతో చేయబడెను. ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించిరి. 11వ వచనం అందరం కలిసి చదువుదాం. సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. ఎందుకు ఈ భాగాన్ని మనం తీసుకుంటూ వచ్చామంటే ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీకు తెలియచేయాలని ఈ అంశాన్ని మనం తీసుకోవడం జరిగింది. 6వ వచనంలో ధూమ స్తంభము అంటే పొగ గొట్టం అన్నమాట. ధూమము అంటే పొగ. ధూమపానము మద్యపానము ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ తాగుతా ఉన్నా, బీడీలు తాగుతా ఉన్నా, చుట్టలు తాగుతూ ఉంటే ఏమొస్తుంది? అందులో నుంచి పొగ వస్తూ ఉంటుంది. ఈ పొగ ఎవరికి ప్రమాదం? ఎవరైతే దాన్ని సేవిస్తున్నారో వాళ్లకు, దాన్ని ఎవరైతే పీలుస్తున్నారో వాళ్లకు, ఇద్దరికి ప్రమాదం ఉందన్నమాట. అయితే ధూమ స్తంభము అని అంటే ఒక పెద్ద గొట్టంలో పొగ పోతా ఉందనుకో, చాలా దూరం నుంచి మనకు కనబడుతుంది అది కదా. ఇప్పుడు పాల్వంచలో ఎక్కడో ఆ ఫార్ హౌస్లో వచ్చేటటువంటి ఆ పొగ ఉంది చూసారా, అదంతా మనం దూరంగా 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటే మనకు కనబడుతూ ఉంటుంది. ఎత్తైన గొట్టాల్లో నుంచి ఆ పొగట్లా వెళ్ళిపోతూ ఉంటే, ఈ యొక్క అరణ్య మార్గంలో 400 సంవత్సరాల బానిసత్వం తర్వాత 40 సంవత్సరాల ప్రయాణంలో వాళ్ళు వస్తున్నప్పుడంట ఆ ధూమ స్తంభము వలె అరణ్య మార్గంలో ప్రయాణం చేస్తున్నారంట. వీరెవరో కాదు, ప్రభు అయిన దేవుని యొక్క బిడ్డలు. ఇంకొకటి ఏంటంటే ఎలా వస్తున్నారంట వాళ్ళు? గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులమ్మ వివిధమైన సుగంధ చూర్ణములతో వస్తున్నారంట. పరిమళించుచూ వస్తున్నారంట. ఎవరైనా వస్తారు, కానీ పరిమళిస్తూ వచ్చేవాళ్ళు చాలా విలువైన వాళ్ళు కదా. అందరు మామూలుగా సింపుల్గా వచ్చారు, ఒక్కడే సెంటు కొట్టుకొని వచ్చాడు అనుకు ఎట్లుంటుంది? ఎవరో సెంటు కొట్టుకొని వచ్చారా? పర్ఫ్యూమ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు వచ్చిన పర్ఫ్యూమ్స్, అవన్నీ కూడా ఆ ప్రజల్లోకి అతడు రాగానే, లేకపోతే ఆమె రాగానే
అదంతా కూడా సువాసనతో వెదజల్లుతూ ఉంది. కానీ సుమారు 20 లక్షల మంది ప్రజలు వాళ్ళు ఎలా వస్తున్నారంటే చూడండి, గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులము వివిధమైన చూర్ణాలతో పరిమళిస్తూ వస్తూ ఉన్నారు. ఈ పరిమళము ఎవరి దగ్గర ఉంది అంటే సంఘము దగ్గర ఉంది. అరణ్యములో ఉన్న సంఘము పరిమళిస్తూ వస్తుందంట. ఎలా వస్తుందో చెప్పండి? ఎక్కడికి వస్తుంది? సొలొమోను దగ్గరికి వస్తుంది. వరుడైన సొలొమోను ప్రభు అయిన యేసుక్రీస్తును పోలి ఉన్నాడు. వధువైన సంఘము సులమ్మీతి సంఘాన్ని పోలి ఉంది. ఇక్కడ పల్లకి ఒకటి వచ్చింది కదా, 7వ వచనంలో, ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. ఏమొస్తుందంట చెప్పండి? సొలొమోను పల్లకి వస్తూ ఉంది. అది అనురాగ వల్లకి. ఒక ఆయన పాట పాడాడు, సొలొమోను పల్లకి అనురాగ వల్లకి సూలమ్మితి అందున్నది సుందరి నవయువతి సుధతి. ఆ సుధతి అనగా అమృతాలు, లేకపోతే ఆ సుధ అంటే ఏంటి? అమృతమే కదా. ఈ అమృతంతో నింపబడినటువంటి ఆ యొక్క వధువైన కన్యక ఆ పల్లకిలో వస్తూ ఉంది. ఈ పల్లకి ఎలా ఉంది అని అంటే పరిమళిస్తూ వస్తూ ఉంది. ఆ పరిమళాలు చుట్టూ ఉన్న ప్రజలందరికీ కూడా సువాసనలు వెదజల్లుతూ వస్తూ ఉంది. మనం మన జీవితంలో ఎలాంటి పరిమళాలు వెదజల్లుతూ ప్రభువుని చేరుకోవాలి. అది చాలా విలువైనది. అర్థమైందా? ఒక శ్రేష్టమైనటువంటి అత్తరు గుడ్డి పట్టుకొని వచ్చింది ఒక ఆమె యేసు ప్రభు దగ్గరికి కదా. అత్తరు గుడ్డి పట్టుకొని వచ్చినప్పుడు ఏమైంది? అది పగులుగొట్టి అక్కడ అభిషేకిస్తూ వచ్చింది. అప్పుడు ఇల్లు అత్తరు వాసనతో నింపబడింది. ఇల్లు దేంతో నింపబడింది? అత్తరు వాసన. అత్తరు అంటే తెలుసు కదా, పన్నీరు, సెంటు. ఇంగ్లీష్లో దాన్ని సెంట్ అంటున్నాం. వాక్యం ఏం చెప్తుందంటే పరిమళిస్తూ వస్తూ ఉందంట. 1వ వచనం చదవండి, 1వ అధ్యాయం చదవండి, 3వ వచనం, 1:3. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది. గుడ్ స్మెల్, మంచి సువాసన. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. అలాంటి పేరు కూడా ఉంటుందా? అలాంటి పేరు ఉండాలి నిజంగా. ఆమె పూసుకొని పరిమళ తైలము ఎలాంటిదంట? సువాసన కలిగింది. చాలామంది దగ్గర సువాసన లేదు, దుర్గంధం ఉంది, చెడు వాసన వస్తూ ఉంది. కారణం లోపల పాపం. ఇన్సైడ్ ఆఫ్ ద హార్ట్లో ఏముంది చెప్పండి? పాపము దాచుకొనుట ద్వారా మన దగ్గర రావలసిన పరిమళాలు, మన దగ్గర రావలసిన సువాసనలు అవి రాలేకపోతున్నాయి. ఆయన ఎలాంటి వాడు? ఆయన పరిమళ సువాసన కలిగిన వాడు. అతని నోరు అతి మధురం. అతని నోరు ఎలాంటిది తెలుసా? చూడండి 3వ అధ్యాయంలో. ఇప్పుడు అధ్యాయమా? 7వ అధ్యాయం చివరి లైన్లో, నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన. ఎలా ఉందంట? ఒక యాపిల్ పండు, జల్దరు పండు అంటే యాపిల్. అదేంటి ఇట్లా వాసన? ఇక్కడ యాపిల్ అంటాం కదా, వీళ్ళని అడిగా, నేను పిల్లల్ని అడిగా, జల్దరు మన యాపిల్ని తెలుగులో ఏమంటారని అడిగితే ఎవ్వరు చెప్పలా. మళ్ళీ నువ్వే చెప్పు తాతయ్య అని మళ్ళీ నా ఎమ్మడబడ్డారు. అర్థమైందా? యాపిల్ అంటే ఇక్కడ చెప్తున్నటువంటి నీ శ్వాస వాసన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్వాస వాసన అంట జల్దరు పండ్ల సువాసన వలె ఉందంట. ఇంకంతే కాదు, నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము వలె ఉన్నది. ఇంకొక మాట అంటాడు, మధుక్షీరములు. ఒకసారి 4వ అధ్యాయం
10వ వచనం. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషకరము. నీవు పూసుకొని పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరం. ఎంత అద్భుతమైన మాట. ఇలాంటి సువాసనలు వెదజల్లే పరిమళం కలిగినటువంటి ఆ గొప్ప రక్షణ దేవుడు మనకిచ్చారు. నీవు పూసుకొను పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషం. చాలు నాకు ఇది, అన్నిటికన్నా నాకు ఇది సంతోషకరం కదా. దేవునికి సంతోషపరిచే సువాసనలు మన దగ్గర లేకపోతే దేవుడు ఏ విధంగా మనం ఇష్టపడతాడు. ఇంకొక మాట 11వ వచనం. నీ పెదవులు తేలియలొలుకుచున్నట్లున్నవి, నీ జిహ్వ క్రింద మధు క్షీరములు కలవు. ఇక్కడ నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది. ఇక్కడ మనం చదువుకున్న వాటన్నిట్లలో ఎక్కడ బ్యాడ్ స్మెల్ లేదు కదా. ఇట్స్ వెరీ గుడ్ స్మెల్. మధురమైన, ఆహ్లాదకరమైన, ఆనందకరమైన ఆ సువాసన, పూల నుంచి సేకరించబడిన ఈ సుగంధ వర్గాల ఆ యొక్క మేళవింపు. కొన్ని కలిస్తే సువాసనలు ఉంటాయి, కొన్ని కలిస్తే చెడు వాసనలు ఉంటాయి. అర్థమవుతుందా? ఆ సువాసన పరిమళిస్తూ వస్తూ ఉంది సొలొమోను పల్లకి దగ్గరికి. ఆ పల్లకిలో పెళ్లి కూతురు అనగా వధువైన కన్యక అందులో కూర్చొని క్రీస్తైన ప్రభు దగ్గరికి తీసుకొని రాబడతా ఉంది. మరి పరిమళం లేకుండా పల్లకిలో కూర్చుంటే ఎట్లా? పరిమళం లేకుండా ఏ విధమైనటువంటి పరిమళాలు మన దగ్గర ఉండాలి? దేవుడు కోరుకునే సువాసన. మరి దేవుని యొక్క పెదవులు, దేవుని యొక్క జిహ్వ అంటే, ఆ జిహ్వ అంటే నాలుక కింద ఉన్నటువంటి ఏమంటారు, లాలాజల గ్రంథులు మనందరికీ ఉంటాయి, నీళ్ళు ఊరుతూ ఉంటాయి ఊరికే. ఆ లాలాజల గ్రంథులు అక్కడి నుండి ఊరుతుందంట మధు క్షీరములు. క్షీరము అంటే పాలు, అర్థమైందా? మధు అంటే అమృతం, లేకపోతే తీయనైనటువంటి పదార్థం. యేసు ప్రభువారు ఆ విధంగా ఉన్నాడు. చూద్దాం ఒక మాట, లూకా సువార్త 4వ అధ్యాయము. యేసు ప్రభువారి యొక్క గురించి మాట్లాడుతూ 4వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు అందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు. ఎలాంటి మాటలట? ఆయన బోధిస్తూ ఉన్నాడు ప్రజలందరికీ, ఆయన వర్తమానము తెలియజేస్తూ ఉన్నాడు ప్రజలకు. ఆయన మాట్లాడుతూ ఉంటే ఎట్లా ఉందంట? ఆశ్చర్యం. వావ్, ఏంటి అద్భుతంగా ఉంది. ఆయన దయగల మాటలు. ఆయన నోట్లో ఏమున్నాయి చెప్పండి? మరి మన నోరు దేంతో నింపబడింది? మన నోరు దేంతో నింపబడింది? అబద్ధముతో, కల్పనలతో, రకరకాలైనటువంటి వాటితో, బూతులతో, సినిమా పాటలతో, లోక సంబంధమైన మాటలతో, వీటితో నింపబడింది మన నోరు. 45 కీర్తన 2వ వచనం చదవండి. అక్కడ ఒక మాట ఆ ప్రభువుని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆయన పెదవుల మీద దయారసము పోయబడింది. నరుల కంటే నీవు అతి సుందరుడు అనియు నీ పెదవుల మీద దయారసము పోయబడింది. గమనించండి, ఆ దయారసం పోయబడిన ప్రభు పరమగీతాల్లోకి వచ్చేయండి. మరలా తిరిగి మనం 3వ అధ్యాయంలోకి మనం వద్దాం. గోపరసముతోను సాంబ్రాణితోను వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతో యేసు ప్రభువారు సంఘాన్ని ఎలా చూడాలనుకుంటున్నాడు, ఎలాగ మనము దేవుని చేరుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడంటే పరిమళాలతో, సుగంధ పరిమళ సువాసనలు, పరిశుద్ధులు గృమ్మరించు ఆరాధనలు.
మన ఆరాధనలు సుగంధ ద్రవ్యాలు కుమ్మరించారు, తీసుకొచ్చి కుమ్మరించినట్లుగా ఉండాలి. ఆరాధన చేయండి అంటే నోరు మెదపరాయ, బయటకు పోయి తిట్టమంటే జవాబు తిట్లు తిడతావు కదా, గుర్తు చేసుకొని మరీ తిడతావు, రివెంజ్ తీర్చుకుంటావు జనాల మీద కదా. నీకు ఎతకుండా వచ్చేస్తాయి ఆ మాటలు. కానీ ఆరాధన చేయండి, ప్రభువుకు సమర్పించుకోండి, దేవునికి దగ్గరగా ఉండండి, దేవుని చేరుకోండి. ఈ సుగంధ పరిమళాలు ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాల మీద కుమ్మరించండి అంటే ఇట్లాంటి మాకు చెప్పుకోను కదా. వాక్యం ఏం చెప్తుందంటే ఈ మేళవింపు, ఇప్పుడు కూర ఎలా తయారు చేస్తాం, అన్ని పదార్థాలు వేసి ఒక రుచికరమైన వంట తయారు చేస్తున్నాను. మరి ఆ పదార్థాలు కలపబట్టి రుచిగా ఉంది కదా. ముందుగా మన పెదవులు, ప్రభు పెదవులు రెండు కంపేర్ చేసుకొని చూస్తే, పోల్చి చూసుకుంటే ఆయన పెదవుల మీద దయారసం పోయబడింది, మన పెదవులు ఎట్లా ఉన్నాయి? ప్రభు చెప్పాడు, నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము, కీప్ అవర్ మౌత్. మన నోరు ఏం చేయాలంట? చాలా అదుపులో పెట్టుకో, తగిన మాటలు మాట్లాడాలి, అవసరమైన మాటలు మాట్లాడాలి. కానీ చాలా సందర్భాల్లో మన నోరు మనకు నష్టాన్ని, చేటుని తీసుకొని వచ్చేటటువంటి. ప్రభు చెప్పాడు, నీ మాటలే నీ మీద సాక్ష్యం చెప్తాయన్నాడు, నీ పెదవులే కదా. యోబు గ్రంథంలో ఆ మాట చూడగలుగుతాం. 15వ అధ్యాయం 6వ వచనం, నేను కాదు నీ మాటలే నీ దోషమును స్థాపిస్తూ ఉన్నాయి, నీ పెదవులే నీ మీద సాక్ష్యం పలుకుతూ ఉన్నాయి. దీనికోసం మన పెదవులు ఉపయోగించొద్దు. మన పెదవులు నుండి పరిమళాలు, మన పెదవుల నుండి అద్భుతమైన నీతి వాక్యాలు, మన పెదవుల నుండి స్తుతులు, మన పెదవుల నుండి ఆరాధన, మన పెదవుల నుండి ప్రభు పేరు, మన పెదవుల నుండి దేవుని ఘనపరిచే విషయాలు, ఇవన్నీ రావాలి. ఇది దేవుడు కోరుకున్న నిజమైన ఆరాధన. ఈ సొలొమోను పల్లకి అంట వస్తూ ఉందంట. అందులో ఒక ఏముంది చూడండి, చక్కగా సొలొమోను తర్వాత ఆయన యొక్క మంచం గురించి కూడా ఇక్కడ మాట్లాడుతూ 3వ అధ్యాయంలో 10వ వచనంలో 9 లెబనోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తన కొరకు చేయించుకొని ఉన్నాడు. దేంతోనంట? లెబనోను మ్రాను. లెబనాన్ అనేటటువంటిది ఇప్పుడు ఒక దేశం, సిరియా ఒక దేశం, ఐగుప్తు ఒక దేశం, ఇంకా కొన్ని దేశాల పేర్లు చెప్పండి. లిబియా ఒక దేశం, ఇటలీ ఒక దేశం, దుబాయ్ ఇప్పుడు మనం అంటున్నాం కదా అదొక దేశం. ఇలాంటి దేశాలలో లెబనోను పర్వతం మీద కొన్ని మ్రాణులు ఉన్నాయి, చెట్లు. ఆ వుడ్ ఏదైతే కలప, దాన్ని తీసుకొని వచ్చి సొలొమోను రాజు తన కొరకు ఒక మంచం చేయించుకున్నాడంట. ఏం చేయించుకున్నాడు చెప్పండి? ఒక మంచం చేయించుకున్నాడంట. ఇప్పుడు ఈ మంచం మహారాజు అయినటువంటి సొలొమోను దాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాడు. మంచము అనే మాటకు పరిశుద్ధ గ్రంథం ఏమి అర్థం చెప్పిందంటే దేవునితో సహవాసం, ఫెలోషిప్ విత్ గాడ్. మంచం మీద పడుకున్నప్పుడు మనం ఎట్లా ఉంటాం? ఇట్లా పైకి తిరిగి ఉంటాం కదా. ప్రభు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. మనము అలాగ పైకి ఇలా పడుకున్నప్పుడల్లా, వెల్లకిల పడుకున్నప్పుడల్లా ప్రభువుకు మనం దగ్గరగా ఉంటాం. అయితే దేవునితో సహవాసం చేయవలసినటువంటి మనము దేవుని యొక్క వాక్యములో ఒక భాగాన్ని మనం చూద్దాం.
చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. పానుపు ఎలా ఉండాలంటే చెప్పండి. పానుపు అంటే బెడ్, ఇక్కడ కూడా మంచము అని రాయకుండా పానుపు అని కొంచెం కొద్ది గ్రాంధికంలో వాడాడనమాట. పానుపు ఎలాంటిదంట? నిష్కల్మషమైనది, నో సిన్, పాపము లేదు దాంట్లో. అందుకనే ఇక్కడ ఏం చెప్తారంటే, వివాహమైన తర్వాత వారిద్దరిని జతపరిచే సమయంలో ఈ పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి. కింద రాయబడింది, వేశ్యాసంగులను వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. వేశ్యాసంగులకును వ్యభిచారులకు తీర్పు తీర్చును. ఈ మంచాన్ని పాపానికి ఉపయోగించకూడదు. ఒక బుద్ధి లేని ఒక యువతి, ఒక భార్య పెళ్ళైంది, ఆమెకి ఏం చేసిందో చూద్దారండి. సామెతలు 7వ అధ్యాయం మీరు చూడండి. 16వ వచనం. నా మంచము మీద రత్న కంబళ్ళు, ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నార దుప్పట్లు నేను పరిచి ఉన్నాను. నా పరుపు మీద బోళము, అగరు, కారపు చెక్క చల్లి ఉన్నాను. ఏ సుగంధ ద్రవ్యాలు దేవునికి ఉపయోగించబడవలసినటువంటివి ఉన్నాయో వాటన్నిటినీ పరుపు మీదకి తీసుకొచ్చేసింది. ఎక్కడికి తెచ్చింది చెప్పండి? మనం అక్కడ చదివే పరమగీతాల్లో రత్న కంబళ్ళు, ఇంకా ఐగుప్తు నుండి వచ్చే విచిత్రపు పని గల నారదుప్పట్లు, బోళము, అగరు, కారపు చెక్క అంటే దాల్చిన చెక్క, ఈ సుగంధాలు వెదజల్లడానికి ఉపయోగించేటటువంటి సంభారాలు. వీటన్నిటినీ పూర్వకాలంలో యాజకుడు బలిపీఠము దగ్గర, ధూపవేదిక దగ్గర వాటన్నిటినీ కలిపి ఆ దేవునికి అర్పణలు ఇచ్చేటటువంటి వాళ్ళ. ఇప్పుడు హారతి అంటున్నారు కదా, అందులో లేచినటువంటి పొగ దేవుడు మందిరం మీదకి వచ్చి ఆయన స్వీకరిస్తాడు ఆ వాసన. అలాంటివన్నీ తీసుకొచ్చి మంచం మీద చల్లేసిందామని. ఎవరిది? ఒక వేశ్య. ఎవరంటే చెప్పండి? వేశ్య. ఇప్పుడు మంచము పరిశుద్ధమైనది, నిష్కళంకమైనది అయి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి సొలొమోను ఒక మంచం చేయించుకున్నాడు, దేవదారు, అదే లెబనోను రాళ్ళతో. ఏం చేశారంట చూద్దారండి. పరమగీతము 3వ అధ్యాయము. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, ధూమ్రవర్ణముతో చేయబడెను. ఎంత అద్భుతమైన మెత్తలు అంటే తెలుసు కదా, దిండ్లు. తెలంగాణలో మెత్తలు అంటారు. చూడండి, ఇక్కడ అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ చెప్తున్నారు. దాని స్తంభములు అంటే కాళ్ళు, దాని పాదాలు బంగారం. చాలామంది ఇండ్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు తయారు చేయించుకునే డిజైన్ ఎట్లా ఉంటుందంటే, సింహపు కాళ్ళు, ఇటుపక్క కాలు, ఇటుపక్క కాలు, అటుపక్క కాలు ఇట్లా ఉన్నట్లుగా పెద్ద డిజైన్తో
అలా తయారు చేసుకుంటూ ఉంటారు. చూడండి ఇక్కడ, దాని మెత్తలు ధూమ్రవర్ణముతో వస్త్రముతో చేయబడను, ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టు పనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపలి భాగమును అలంకరించారు. యెరూషలేము కుమార్తెలు వచ్చారు ఇక్కడ కదా. ఎక్కడున్నారు చెప్పండి. ఇప్పుడు సొలొమోను రాజనగర్లో పనిచేస్తూ ఉన్నారు. 60 మంది మోసుకొని వస్తున్నారు ఆ పల్లకి. ఇక్కడేమో సిద్ధపరచబడతా ఉంది మంచం. యేసు ప్రభువారు మన కొరకు అలా ఎదురు చూస్తూ ఉన్నారు. పరలోక రాజ్యంలో ఒక అద్భుతమైన సన్నివేశాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. పరమగీతాలు 2వ అధ్యాయం 6వ వచనం. అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, కుడి చేత అతడు నన్ను కౌగిలించుకొనుచున్నాడు. కాబట్టి ఇక్కడ ఎంత దగ్గరగా ఉంది. ప్రేమను ధ్వజముగా ఎత్తాడంట. ప్రేమను ధ్వజముగా. ఇంత గొప్ప ప్రేమ కలిగినటువంటి దేవుడు తల క్రింద పెట్టాడంట. ఎడమ చేయి ఉంది కదా, ఇది తల క్రింద పెట్టాడంట. ఇప్పుడు సులమ్మీత ఎక్కడుందంటే ఇక్కడ ఉంది. వధువైన సంఘం ఎక్కడుంది? యేసు ప్రభువారికి చాలా దగ్గరగా ఉంది. మీరు పొరపాటున ఇంకా వేరే రకంగా ఆలోచన చేసుకోబోకండి. చాలా డీప్ లవ్ అన్నమాట, లోతైన ప్రేమ. యేసు ప్రభువారు తన ప్రాణాన్ని పెట్టి నిన్ను నన్ను మనందరినీ ఆయన తన కౌగిట్లో భద్రపరచాలనే ఆశ దేవునికి ఉంది. అందుకే ఇక్కడ అంటాడు, మన చేయని చోటు పచ్చని. చూడండి ఇక్కడ 1వ అధ్యాయం 16వ వచనం. నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు, మన శయన స్థానము పచ్చని చోటు, మన మందిరముల దూరములు దేవదారు మ్రాణులు, మన వాసములు సరళపు మ్రాణులు. దేవుని మందిరములో దేవునితో సహవాసం. దేవుని మందిరం అంటే ఏంటి? ఈ వాసాలు దూలాలు ఇప్పుడు ఎవరు ఇట్లా. ఎందుకంటే కర్ర ఉండట్లేదు, అది కొంతకాలానికి పాడైపోతుంది. కాబట్టి ఇప్పుడంతా ఐరన్ మీద, స్టీల్ మీద పడిపోయినారు జనాలు. రాడ్ల మీద పడ్డారు, సిమెంట్, ఇసుక, కంకర వీటి మీద పడ్డారు. అయితే దేవుని మందిరంలో దేవునితో సహవాసం ఎలా ఉంది? నీ ప్రభువుని నువ్వు అంతగా ప్రేమించాలి. నీలో నుండి పరిమళాలు వెదజల్లుతూ ఉన్నప్పుడు ఆ ప్రభు ఆ శ్వాస వాసన తీసుకొని ఆనందపడాలి, సంతోషపడాలి. ఆయనకిష్టం కలిగినటువంటి రీతిగా నువ్వు నీ నుండి సుగంధాలు రావాలి. దేవుడు కోరుకునేది అదే. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రియురాలకు చాలా పేర్లు పెట్టాడు ఆయన. మొట్టమొదటిగా ఆయన ప్రియురాలు అని పెట్టాడు. ప్రియురాలు అంటే చూడండి ఎంత చక్కగా, నా ప్రియురాలా అంటే నా చేత ప్రేమించబడిన ఇష్టురాలు. ఎప్సిబా అనే మాట బైబిల్లో రాయబడింది. ఇష్టురాలు. అందరికి ఒకే పేరు, నీకొక పేరు నాకొక పేరు కాదు, అందరికీ ఒకటే పేరు, ఇష్టురాలు. మనందరం కూడా దేవునికి ఇష్టురాలుగా మనం ఉండాలి. రెండోది, ఇక్కడ మనం చూస్తాం దేవుడు మనకిచ్చిన ఆ పేరును బట్టి మనం ఎంతగానో ఆనందపడాలి. ఇంకొక మాట ఏమన్నాడంటే, నేను షారోను పొలములో పూయు. చూడండి 2వ అధ్యాయం 1వ వచనం. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. పద్మము నుండి ఏమొస్తాయి చెప్పండి? ఈ ఫ్లవర్ నుంచి ఏమొస్తాయి? సుగంధాలు వస్తాయి, మకరందం వస్తుంది. మకరందం తేనెటీగలు సేకరిస్తాయి. కాబట్టి ప్రియులారా, షారోను పొలంలో పూసే పుష్పము అని చెప్పినాడు. మనం కూడా దేవునికి ఆ విధంగా ఉండాలి. పువ్వులు పూస్తాయి, చాలా పువ్వులు, కానీ వాసన ఉండదు.
కదా. మరి వాసన లేని పువ్వులాగా ఉంటే దాన్ని తెంపి అవతల పడేస్తాం. ఎందుకు ఈ పువ్వులు వేస్ట్ అని. గడ్డి పువ్వులు కూడా మురుస్తూ ఉంటాయి కొన్ని. ఇవన్నీ వాసన ఉండదు వాటికి. కానీ కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి, చాలా ఎంత ఫ్లేవర్ వస్తుందంటే వాటిలోంచి అసలు వెళ్ళబుద్ధి కాదనమాట. ఆ ఉద్యానవనం, ఈ సొలొమోను యొక్క ఉద్యానవనంలో నుండి ఆ దినాలలో అందరూ కన్యకలందరూ, ఆ యెరూషలేము చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ నగరంలోకి వెళ్ళాలి. ఎందుకంటే సొలొమోను ఉద్యానవనాలు ఏర్పాటు చేశాడు. ప్రసంగి గ్రంథం చూడండి, 1వ అధ్యాయం. సొలొమోను ఏమేమి చేశాడు? 4వ వచనం. నేను గొప్ప 2వ అధ్యాయం 4వ వచనం. సారీ అమ్మ. నేను గొప్ప పనులు చేయబోతుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలు శృంగార వనములు వేయించుకున్నాడంట. ఎలాంటి అంట? ఇంకా కాబట్టి ఇక్కడ చూడండి, తోటలు మరియు ఆ యొక్క గార్డెన్. ఇది ఎక్కడుంది చెప్పండి ఇంతకీ? ఇది ఎక్కడుంది? ఒక పర్వతం కింద ఉంది. కర్మేలు పర్వతం యెరూషలేముకు 12 కిలోమీటర్ల దూరంలో ఉందమ్మా. అందుకనే ఈ 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి యొక్క డిస్టెన్స్ కలిగినటువంటి ఆ సముద్ర మట్టానికి ఉన్నటువంటి యొక్క కర్మేలు, ఈ సొగసు, షారోను సొగసు, అవన్నీ కూడా ఆ పరిమళాలు వెదజల్లుతూ ఉన్నాయన్నమాట. అందువల్ల దేవుడు ఆ ప్రాంతాన్ని ఆ ప్రజలకు ఇస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ శృంగార వనాలు, అంతేకాదు తోటలు, నారుమళ్ళు, ఇంకా రకరకాలైనటువంటి వాటన్నిటినీ కూడా ఇక్కడ మీరు ఆ 2వ అధ్యాయం మొత్తం కూడా అతడు ఏమేం చేశాడు, ఎట్లా ఉన్నాడు, ఏంటి అని అన్నీ కూడా ఆ సొలొమోను చేసినటువంటి ఉద్యానవనాలు నాటించాడు. ఉద్యానవనం అంటే ఈరోజు పార్క్ అంటున్నాం కదా. పార్కులో ఏముంటాయి? రకరకాల చెట్లు ఉంటాయి. ఎప్పుడైనా వెళ్ళారు పార్క్కి? మీరు ఎక్కడికి బోరు. అర్థమైందా? ఈ అన్నబ్రెడ్డి పల్లి నుంచి కదలరు మీరు. ఇది ఏంటంటే మా ఊరు, మా ఇల్లు, మా సంఘం, ఇది కాదు. కొంచెం అలా బయటికి వెళ్ళి చూడాలి. బయటికి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి పాపంలో పడమని కాదు నేను చెప్పేది. అర్థమైందా? కొన్ని ప్రదేశాలు తిరిగినప్పుడు అక్కడున్నటువంటి వాతావరణం, అక్కడున్నటువంటి పరిస్థితులు మనకు అర్థమవుతాయి. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఈ పరమగీతాల్లో వ్రాయబడినటువంటి సుగంధ పరిమళాలు వెదజల్లుతూ వస్తుందంట సంఘం. ఎట్లా వస్తుంది చెప్పండి? ఇంకొక అద్భుతమైన సంగతి చెప్పి నేను ముగిస్తాను. పరమగీతము 8వ అధ్యాయము 5వ వచనం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది ఎవతే. అంటే ఎవరు అని అర్థం. యవతి వేరు అన్నారనుకో, నన్ను తిప్పుతున్నావు అంటాం కదా. కానీ తప్పు కాదు. యువతి యవతే అనేటటువంటి మాటను ఇక్కడ వాడారు. అర్థమైందా? ఈ యెరూషలేము కుమార్తెలు, లేకపోతే యెరూషలేములో ఉన్న ప్రజలందరూ ఆ రోజుల్లో ఒక్కళ్ళతోటే పోల్చబడ్డారు. ఒక్క పేరు పెట్టి తిట్టేవాడు అందరినీ, ఒక్క పేరు పెట్టి మెచ్చుకునేవాడు అందరినీ. కాబట్టి ఇక్కడ తన ప్రియుని మీద ఆనుకొని, ఇప్పుడు ఈ ఉద్యానవనంలో కానీ లేకపోతే ఇక్కడున్నటువంటి ఆ యొక్క ప్రియుడైన యేసు ప్రభు వారిని ఆనుకొని వస్తామన్నమాట. ఇది లేకపోతే ఒక్కళ్ళే పోయి పార్కులో కూర్చొని ఏం చేస్తాం? ఏం చేయలేం కదా. ఎంత ఉద్యానవనం ఉన్నా, ఎంత సుగంధ ద్రవ్యాలున్నా అక్కడ ఇంకొక వ్యక్తి కావాలి. ఆయనే ప్రియుడు. ప్రియుని కొరకు తీసుకొని రాబడుతుంది కన్యక. దాని కొరకు పల్లకి ఒకటి పంపించాడు.
ఈరోజు నీ కొరకు నా కొరకు ప్రవక్తను ఎంతమందినో పంపించాడు, సేవకులను పంపించాడు, మోషేను పంపాడు, యేసు ప్రభుని పంపాడు. ఇంకేంటి తెలుసా, తన కుమారుణ్ణి పంపించాడు. ఆయన మేఘాల మీద రాబోతున్నాడు. మేఘాల పల్లకిలో మనం ప్రయాణం చేయబోతున్నాం. అర్థమైందా? ఎత్తపడతామా? పాడతాం కదా, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. ఏం చేస్తారంట? పరిశుద్ధుల దగ్గర ఏముండాలి? పరిమళాలు వెదజల్లే సువాసన, అనగా ప్రార్థన, విశ్వాసము, యథార్థత, భక్తి, వీటన్నిటినీ నింపుకోవాలి. వాటితో నింపుకొని వాటిని వెదజల్లుతూ వెళ్ళాలి. వెదజల్లుతూ వెళ్ళాలి. చాలామంది పల్లకి చూసినప్పుడు, మీకు పల్లకి చూసినప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? కూర్చోవాలనిపిస్తుందా? దాంట్లో చిన్నపిల్లలు మంచం ఇట్లా లాగుతున్నప్పుడు దాని మీదనే కూర్చుంటారు. ఎందుకు? ఇంకొంచెం లాగు, అట్లాగు ఇట్లాగా అని అంటారు. ఎందుకంటే వాళ్ళు కూర్చున్నప్పుడు, మనం లాగుతున్నప్పుడు వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. యేసు ప్రభువారు కూడా మన కొరకు ఒక పల్లకిని పంపించారు. నేనేం చెప్తున్నానంటే, సులమ్మేతి వలె మనము వీటి చేత అలంకరించబడాలి. అప్పుడే మనలో నుండి సుగంధాలు వస్తాయి. పాపం చేయటానికి మనం ఉపయోగించొద్దు. అర్థమైందా? ఈ యొక్క సులమ్మేతి ఆ పల్లకి మీద వస్తూ ఉన్నప్పుడు నేనెప్పుడు కూర్చోవాలి ఆ పల్లకి మీద అనే ఆశ ఉంటుంది మనకి. అర్థమైందా? అందరూ పల్లకి ఎక్కేవాళ్ళు అయితే మోసేవాళ్ళు కూడా కావాలిగా. కావాలా వద్దా? అందరు కదా, నేను ఎక్కుతా. మోసేవాడు డ్రైవర్ ఉండాలిగా. దాన్ని మోయడానికి ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 60 మంది శూరులు ఉన్నారు. వారంతా ఖడ్గాలు ధరించుకొని వస్తున్నారు. రాత్రి భయం చేత వస్తున్నారు వాళ్ళు. కాబట్టి పల్లకి దేనికి సూచన చెప్పండి? పల్లకి దేనికి సూచన? ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు పంపించిన రక్షణ పల్లకి. ఆ రక్షణ పొందినటువంటి వారమై ఆ రక్షణ ఓడ ఎక్కి మనం రావాలి. అర్థమైందా? కాబట్టి ఇక్కడ అంటాడు, ఈ యొక్క సులమ్మేతిని గురించి మనం చూసినప్పుడు ఆమెను ప్రియురాలు అని పిలిచాడు. రెండోది ఏం చెప్పాను? షారోను పొలములో పూయు పుష్పము. మూడోది ఏమని చెప్తున్నాడు చూద్దాం. 6వ అధ్యాయము 1వ వచనం. స్త్రీలలో అధిక సుందరి వగుదానా. ఎవరంట ఆమె? ప్రపంచంలో ఎంతమంది స్త్రీలు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు కదా. వారందరికంటే యేసును నమ్మినటువంటి వ్యక్తి సుందరమైనటువంటిదిగా మారిపోతాడు. ఎందుకంటే ఆమె యేసు రక్తంతో కడగబడింది. అందువల్ల ప్రభు చెబుతున్నాడు, స్త్రీలలో అధిక సుందరి వగుదానా. మరి సుందరిగా మనం కనబడాలంటే 4వ వచనం, నా సఖి నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేమంతా సౌందర్యవంతురాలవు. యెరూషలేముకి ఎంత సౌందర్యాన్ని దేవుడిచ్చాడో. ఎందుకు అంత సౌందర్యంగా తయారైందో తెలుసా? యెరూషలేముకు దేవుడు అంత సొగసు ఎందుకు ఇచ్చాడు? చూద్దాం. హెజ్రా గ్రంథం. శిల్పకారులు, దీనికి కారణం ఎవరో తెలుసా? శిల్పకారులు. శిల్పకారులు ఉండడం వల్ల అది అంత అద్భుతంగా తయారు చేయబడుతూ వచ్చింది. 3వ అధ్యాయం 10వ వచనం, శిల్పకారులు యెహోవా యొక్క మందిర పునాది వేశారు. అదంతా మనకు వద్దమ్మా. మనకేంటంటే శిల్పకారులు అనే మాట ఇక్కడ మనం చదివాం.
తర్వాత ఇంకొక మాట ఏంటంటే 7వ అధ్యాయంలో 27వ వచనం, ఇందాక 28 చదివారు హస్తం గురించి. యెరూషలేములో నుండి యెహోవా మందిరమును అలంకరించుటకు. చాలా, దాన్ని ఏం చేశారంట? ఎవరు అలంకరించారు? శిల్పకారులు. అక్కడ ఎవరు చూసాం? శిల్పకారులు అంటే శిల్పాలు, రాళ్ళు చెక్కేటటువంటి వాళ్ళు. ఈ శిల్పకారులు ఏం చేశారంట? యెరూషలేమును బహు సుందరంగా చేశారు. యెహెజ్కేలు గ్రంథం 26వ అధ్యాయము, యెహెజ్కేలు 26వ అధ్యాయము 27వ అధ్యాయం 4వ వచనం. నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడెను. నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యము గలదానిగా చేసి ఉన్నారు. యెరూషలేముకి అంత సౌందర్యం శిల్పకారుల చేత చేయబడుతూ వచ్చింది. ఈ శిల్పకారులు ఎవరో తెలుసా? 2 వ్యక్తులు ఉన్నారు బైబిల్లో. దేవుని మందిరపు పనులు, ఆ ఉపకరణాలు, బంగారు పని, వెండి పని, ఇత్తడి పని, ఇనుము పని, కర్ర పని, ఈ 4 రకాల పనులు చేయడానికి 2 వ్యక్తులను దేవుడు ఎన్నుకున్నాడు. ఒకరెవరంటే, మోషే ఒకరోజు ప్రార్థన చేయడానికి కొండకెక్కాడు. చూద్దారండి, నిర్గమకాండంలోకి వచ్చాయి 35వ అధ్యాయం. నిర్గమకాండం 35వ అధ్యాయం 30 నుంచి చదువుదాం. చూడుడి, ఊరు మనముడునైనా బెసలేలు. ఆయన పేరేంటి చెప్పండి? బెసలేలు. ఈ బెసలేలు అంటే ఊరు కుమారుడు అని చెప్పబడింది కదా. ఇంతకు ఊరెవరు? మనకేం తెలుసు? ఊరంటే ఊరికి పోవటం అనుకుంటున్నాం మనం కదా. ఊరంటే ఊరికి పోవటం కాదు. ఊరు అంటే యెహోషువ యుద్ధం చేస్తున్నప్పుడు, మోషే ప్రార్థన చేయటానికి కొండ మీదకి ఎక్కినప్పుడు, అతను చేతులు చాపి ప్రార్థన చేస్తున్నప్పుడు అతని చేతులు ఊరికే బరువు ఎక్కిపోతూ ఉన్నాయి. బరువు ఎక్కడం అంటే తిమ్మురులు వచ్చేస్తూ ఉన్నాయి, పట్టేస్తూ ఉన్నాయి చేతులు. ఈ బరువుకి దించేస్తూ ఉన్నాడు. అప్పుడేమవుతుందంటే ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారు, శత్రువులు గెలుస్తూ ఉన్నారు, అమాలేకీయులు. ఇక లాభం లేదు. ఎట్లా, ఏం చేయాలని అన్నప్పుడు మోషే అన్న అయినటువంటి అహరోను, ఇప్పుడు మనం చదువుకున్న హూరు, వీళ్ళిద్దరు కలిసి మోషేతో పాటు వెళ్ళి మోషే చేతులు ఆదుకున్నారు. ఆదుకోవటం అంటే వాటిని పట్టుకొని ఉన్నారు గట్టిగా, కిందకి రాకుండా. యేసు ప్రభువు వారు కూడా శిలువలో వేలాడినప్పుడు ఎవరైనా వెళ్ళారా? అట్టకాదు ప్రభా, నీ చేయికి బదులు నా చేయి ఇస్తానని ఎవరన్నా అన్నారా? యేసు ప్రభుని ఇంకా కొట్టండి, ఇంకా చంపండి, ఇంకా హింసించండి అని హేళన చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ లేరు. మోషే ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఊరు అహరోనులు 2 చేతులు ఆదుకున్నారు. మోషే ఒక బండ మీద కూర్చున్నప్పుడు ఆయనకు అనుకూలంగా రాళ్ళు తెచ్చి కింద పెట్టారంట. రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళు తెచ్చి కింద పెట్టి చాలాసేపు అలాగే పట్టుకున్నారు. ఎప్పుడైతే దేవుని వైపు, ఆకాశం వైపు ఆ చేతులు చాపబడి ఉన్నాయో ఇశ్రాయేలు ప్రజలందరికీ విజయం కలిగింది. శత్రువులు హతమార్చబడ్డారు. ఆదుకోవటానికి వచ్చినటువంటి ఒక వ్యక్తిని, కుమారుణ్ణి దేవుడు ఇక్కడ ఉపయోగించుకుంటున్నాడు. చూడండి, విచిత్రమైన పనులు కల్పించుటకు, బంగారుతోను, వెండితోను, ఇత్తడితోను పనిచేయుటకు, రత్నాలు సానబెట్టి పొదుగుటకు, చెక్కుటకు, విచిత్రమైన పనులన్నీ చేయుటకు,
వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో నింపేశాడు. ఈయన ఒక వ్యక్తి. ఇంకొక వ్యక్తి దినవృత్తాంతాల గ్రంథం. సొలొమోను మందిరం కట్టడానికి నిర్ణయించుకున్నప్పుడు 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయం 11 నుంచి చదవండి. అప్పుడు తూరు రాజైన హీరాము వ్రాసి పంపిన ఉత్తరం ఏమనగా, తన జనమును స్నేహించి నిన్ను వారి మీద రాజుగా నియమించి ఉన్నాడు. యెహోవా ఘనత కొరకు ఒక మందిరమును, నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరును, తగిన జ్ఞానమును తెలివియు బుద్ధిమంతుడైన కుమారుడైన రాజు దయచేసి ఏమని ప్రార్థన చేస్తాం? ఉత్తరం రాస్తున్నాడు చూడండి. మనం ఉత్తరం రాస్తే ఏమని చేస్తాం? ఇక్కడ అందరూ క్షేమం, మీరు క్షేమంగా ఉన్నారా, అంతేనా? ఈయన మనం రాసేది ఐఎమ్ సో హ్యాపీ, మీరు ఎలా ఉన్నారు, పిల్లోడు మంచిగా తింటున్నాడా, స్కూల్కి వెళ్తున్నాడా, వాడికి బట్టలు ఉన్నాయా, సబ్బులు ఉన్నాయా, ఈయన రాసేది ఇంకేమైనా రాస్తాం? మన అన్ని పిచ్చి ఆలోచనలు అనమాట, ఈ లోక సంబంధమైనవి మన అన్ని. ఈయన ఎంత చక్కగా ఉత్తరం రాస్తున్నాడు చూడు. ఇక 13వ వచనంలో అంటాడు, తెలివి వివేచన గల హూరాము అనే ఒక చురుకైన పనివాన్ని నీ దగ్గరకు పంపిస్తాను. సొలొమోను, నీ దగ్గరికి ఒక వ్యక్తిని పంపిస్తాను. అతడు ఎలాంటి వాడంట? తెలివి కలిగిన వాడు, వివేచన కలిగిన వాడు, చురుకైన వాడు. అలాంటి వ్యక్తిని నేను నీ దగ్గరికి పంపబోతున్నాను. అక్కడేమో ప్రజ్ఞా వివేకములు కలిగిన వాడు, దేవుని ఆత్మ కలిగిన బెసలేలు అనేటటువంటి ఒక వ్యక్తిని దేవుడు అక్కడ మందసము, ఆ తర్వాత లోపల తెరలు, ఇదంతా ప్రత్యక్ష గుడారం కొరకు బెసలేని ఎన్నుకున్నాడు మోషే దగ్గర. ఇక్కడ సొలొమోను దగ్గర హూరాము అనేటటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకుంటూ వస్తున్నాడు. చురుకైన పనివాడిని దేవుడు లేపుతూ ఉన్నాడు. ఈయన ఎలాంటి వాడంట? బెసలేలు ఎంతటి పనివాడో ఇక్కడ ఈ హీరాము కూడా అలాంటి వాడే. అతడు ఎలాంటి వాడంటే ఇక్కడ కింద 14వ వచనంలో, అతడు దాని వంశపు రాలగు ఒక స్త్రీకి పుట్టినవాడు, వాని తండ్రి తూరు సంబంధమైన వాడు. అతడు బంగారంతోను, వెండితోను, ఇత్తడితోను, ఇనుముతోను, రాళ్లతోను, మ్రాణులతోను, ఉదా నూలుతోను, నీలు నూలుతోను, సన్నపు నూలుతోను, ఎర్ర నూలుతోను పని చేయ నేర్పరి అయిన వాడు. సకల విధముల చెక్కడపు పని యందు, మచ్చులు కల్పించుట యందు యుక్తిగల పని ఏ పని వారికి నీ తండ్రి అయిన దావీదు అను నా ఏలినవాడు నియమించిన ఉపాయశాలకు సహకారిగా వాటన్నిటిని నిరూపించడానికి నేను నీ దగ్గరికి పంపిస్తున్నాను. ఎందుకంటే దావీదుకు నాకు స్నేహం ఉంది, నా దగ్గర నేను చేయవలసిన హెల్ప్ నేను చేస్తాను. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీకేమైనా అర్థమవుతుందా? మన దగ్గర నుండి దేవుడు కోరుకునేది ఏంటంటే, సుగంధాలు వెదజల్లే అలంకరించబడిన పెళ్లి కుమార్తె పరిమళించు రావాలి, ప్రియుని ఆనుకొని రావాలి, ఉద్యానవనానికి వెళ్ళాలి. ఉద్యానవనం అంటే సంతోషకరమైన స్థలం. ప్రభు అయిన దేవుని యొక్క పరలోక రాజ్యంలో అక్కడ నిత్యానందం ఉంది, ఏడ్పు కన్నీరు లేదు. అక్కడ ఓన్లీ సంతోషించడమే ఉంది. అలాంటి చోటుకి వెళ్తావా, లేకపోతే ఏడ్చే చోటుకి వెళ్తావా? మనం వెళ్ళం కదా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో పరమగీతాల్లో వ్రాయబడినటువంటి సులమ్మీతి వలె అధిక సుందరి, మూడో పేరేంటి ఆమెకి? అధిక సుందరి. ఈ యొక్క మోర్ బ్యూటిఫుల్ అనేది ఎలా వచ్చింది ఆమెకి? ఎలా వచ్చింది? దేవుని యొక్క శ్వాస. ఎలా వచ్చింది చెప్పండి? ఆయన శ్వాస వల్ల ఈ సృష్టికే అందం వచ్చింది. చదవండి యోబు గ్రంథం.
దేవుని యొక్క శ్వాస వలన ఈ సృష్టికి ఏమొస్తుంది అంటే ఇరవై 26వ అధ్యాయము 13వ వచనం. ఆయన ఉమ్, ఊపిరి విడువగా ఆ, ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఏమొస్తుందంటే చెప్పండి. అందం ఎట్లా వస్తుందంటే దేవుని ఊపిరి వల్ల అందం వస్తుంది. ఆకాశ వైశాల్యానికి అందం రావాలంటే దేవుని ఊపిరి. మరి మనకు అందం రావాలంటే 104వ కీర్తన 15వ వచనం. 104వ కీర్తన 15వ వచనం. అందుమూలమున భూమిలో నుండి ఆహారము, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసము, వారి ముఖములకు మెరుగునిచ్చు తైలము వచ్చేసింది. వారి ముఖములకు మెరుగునిచ్చు తైలాన్ని దేవుడు భూమిలో దాచిపెట్టాడు. దాన్ని తీసుకోవాలి మనం. ముఖాలకు మెరుగు రావాలంటే ఏం చేయాలా? ఆ తైలాన్ని మనము రాసుకోకూడదు, కానీ భుజించాలి. ఆ పరిమళ తైలాన్ని భుజించి దేవుని చేత ప్రియురాలు, దేవుని చేత అధిక సుందరి, దేవుని చేత షారోను పొలములో పూయి పుష్పము అనే పేరు మనం పిలిపించుకోవాలి. ఆ పల్లకీలో కూర్చొని వరుడైన యేసు ప్రభు దగ్గరికి మనం రాగానే ఆయన ఆశ్చర్యపోవాలి, లేచి నిలబడాల. స్తెఫను వస్తున్నప్పుడు స్తెఫను రాళ్లతో కొడుతున్నారు. రాళ్లతో చావు కొడతా ఉంటే యేసు ప్రభు పరలోకంలో లేచి నిలబడ్డారంట సింహాసనం మీద కూర్చొని. చదవండి అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం. లేచి నిలబడ్డాడంటమ్మా యేసు ప్రభు వారు. లేచి నిలబడి స్వాగతం పలుకుతూ ఉన్నాడు. ఆయనకు కనబడతా ఉంది. ఏడో అధ్యాయం 6వ వచనం, 55వ వచనం, 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమయు యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచాడు. ఆయన ఒక్కసారిగా స్టాండ్ అయిపోయాడు. స్తెఫను పరిస్థితి ఏంటి? రాళ్లతో చావు కొడుతున్నావు, సువార్త చెప్తా ఉంటే. నువ్వు రాళ్లతో చావు, నిన్నెవరిని కొడుతుంటే ఏం చేస్తావు? 10 మంది వచ్చి నిన్ను తిడతా ఉన్నారు, 10 మంది వచ్చి లాగుతున్నారు, గుంజుతున్నారు, కొడుతున్నారు, ఏయ్ అంటున్నారు. నీ పరిస్థితి ఏంటంటే యేసు ప్రభు వారు నీ కొరకు అక్కడిని స్టాండ్ అయి ఉన్నారు. ఎందుకంటే నిన్ను తన లోకానికి, తన రాజ్యానికి స్వీకరించడానికి. చూడండి ఇక్కడ ఏ విధంగా ఉందంటే 59వ వచనం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. ఆఖరిలో కనబడింది అంటారు, వీడి కళ్ళల్లో కనపడుతుందిరా ఈ సావు అంటారు. చూడు అతనికి ఏం కనపడిందంటే, ఏం కనపడిందంట? ముందు చచ్చిపోయేది ఎట్లా తెలుస్తుంది మనుషులకి? నేను చనిపోతున్నాను అనేది నాకు ఎట్లా తెలుస్తుందంటే మెదడుకు సంకేతాలు వస్తాయంట. మెదడుకు సంకేతం వస్తుందంట, ఇంకాసేపట్లో నువ్వు చావబోతున్నావు అని. అంటే సిగ్నల్స్ శరీరం నుంచి వాక్యం చెబుతుంది. కానీ ఈ స్తెఫనుకి ఎలాంటి సంకేతాలు వచ్చినాయి? ఆయన ఈ సంకేతాలు చూడట్లా, యేసు ప్రభుని చూస్తున్నాడు. ఆయన ముందు నిలబడ్డ యేసును చూస్తున్నాడు. మనకు కూడా ఆయనే ప్రాముఖ్యమైన వాడు. యేసు మనకు విలువైన వాడు కనుక ఆయన్ని ఎదుర్కొనుటకు ఆ పల్లకి మీద రాబోతున్నటువంటి మనము యేసుని ఎదుర్కొని ఆ ఉద్యానవనంలోనికి, ఆ నిత్యరాజ్యంలోనికి. అది ఎలాంటిదో తెలుసా? ఆ ఉద్యానవనంలో గాడిద లేకపోతే ఎద్దు, సింహము కలిసి గడ్డి మేస్తాయి. నాగుపాము పుట్ట యొద్ద చిన్నపిల్లలు ఆటలాడతారు. నీతి రాజ్యం అది. అక్కడ పాపం అనేది లేదు, ఆకలి లేదు, దాహం లేదు. నీతి రాజ్యం యెషయా గ్రంథంలో రాయబడింది. ఆ ప్రవచనం ముందుగానే తెలియచేయబడుతూ వచ్చింది. క్రూరమృగం వల్ల హాని ఉండదు.
ఓ ఇది సింహం నన్ను చంపిద్దనే ఆ ఫీలింగ్ మనకు ఉండదన్నమాట. అటువంటి శ్రేష్టమైన రాజ్యం ప్రభుతో పాటు మనం ఉంటాం. ఏది కూడా ఆంచే. దానియేలు సింహాల గుహలో ఉన్నాడు, ఏమైనా ఆయన జరిగిందా? ప్రభుతో ఉండాలి మనం. ఆ ప్రభు ఏదైతే ఆసనం మన కొరకు ఏర్పాటు చేశాడో సింహాసనం, అక్కడికి మనం వెళ్ళాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి వాక్యం పరిమళిస్తూ వస్తూ ఉంది. ఇది ఏమి? దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఇదేంటి? నన్ను ఆరాధిస్తున్నారు, ఇది ఎలా? ఇంత గొప్పగా నా పిల్లలు నన్ను ఘనపరుస్తూ ఉన్నారు. దేవుణ్ణి సంతోషపరిచే, దేవుణ్ణి ఆనందపరిచే సుగంధాలు మనలో లేకపోతే దేవుడు నీ పల్లకి దగ్గర నిలిచి ఉండడు. గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు సులమ్మీతి వలె సిద్ధపడ్డావా?